అసెంబ్లీలో నిజాలు మాట్లాడతారా అబద్ధాలు మాట్లాడతారా? అసెంబ్లీలో ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్? అలా జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లో వాళ్ళ నాయన పేరు చెప్పుకొని వచ్చినా కూడా ఈయన ఒక నాయకుడుగా నిరూపించుకున్నాడు కాబట్టి ఆయన సీఎం అయ్యిండు. నిన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ అందరూ కూడా గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సీట్ వేయలేదు. అంటే ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు 2 సార్లు కూడా అట్లే చేశారు. ఇది థర్డ్ టైం. సో ఎందుకు ఇట్లా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? కొన్ని చోట్ల మీరు చూసింటారు, బడ్జెట్ సమావేశం ముందు కానీ ముందు కొన్ని చర్చలు జరుగుతాయి. ఒకసారేమో నేను విన్నట్టు ఏంటంటే ఆయన కోసం సపరేట్గా సీట్స్ పక్కన పెట్టారు, రాకపోయినా కూడా జ్వరం వచ్చిందని చెప్పాడు. మళ్ళీ చెప్పిన తర్వాత 2 రోజులకి కాశీ యాత్ర పోయిండు. అట్లా రావడమే వేయలేదు మరి సీట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే జనసేన పార్టీకి టీడీపీలో బయటికి బాగున్నప్పటికీ లోపల ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. సో అట్లా కావాలని మనం చేస్తున్నారు అనుకోవచ్చా? అసెంబ్లీలో నిజాలు మాట్లాడతారా అబద్ధాలు మాట్లాడతారా? ఎవరు మనసులో అసెంబ్లీ అనేది ఒక రికార్డెడ్ సెషన్ అనమాట. నిజాలు మాట్లాడాలి. అసెంబ్లీలో ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్? రాబోయే 15 సంవత్సరాలు మేము కూటమిగా కలిసి ఉంటాం అన్నారు. దాని మీనింగ్ ఏంది? కింద ఉన్న ఏడను కొట్టగా చావనరా, నేను చంద్రబాబు కలిసే ఉంటాము అని మీనింగ్ అనమాట. ఎందుకంటే అసెంబ్లీలో నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఏ అసెంబ్లీలో అయినా నిజాలే మాట్లాడాలి. ఎందుకంటే అవి రికార్డెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ ముందు 14 లక్షల కోట్లని ప్రచారంలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకోరు 16 అన్నారు, ఇంకోరు 8 అన్నారు. బట్ ఆర్థిక శాఖ మంత్రి పయాల కేశవ్ గారు ఎంతని చెప్పారు? 3,70,000 కోట్లు ఏవి కార్పొరేషన్ తీసేస్తే. సో అవి కలుపుకున్నా కూడా 4,70,000 కోట్లు. వాళ్ళు 14 లక్షల కోట్లు అన్న వాళ్ళు, 10 లక్షల కోట్లు అన్న వాళ్ళు అసెంబ్లీ లేకపోతేనే నిజాలు ఎందుకు మాట్లాడుతున్నారు? సారీ, అసెంబ్లీలో నిజాలు ఎందుకు మాట్లాడుతున్నారు? నిజం ఏంటిదంటే సీట్ వేసినా ఏకపోయినా, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా జనసేన టీడీపీ అలయన్స్గా కలిసే ఉంటాయి. బీజేపీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నిర్ణయం అది మోడీది అనమాట. వాళ్ళిద్దరు కలిసి లేకపోతే జగన్ వాళ్ళని దొక్కేస్తాడు. కింద నాయకులు ఎవరు ఎంత గొడవ అన్నా, ఇప్పుడు జనసేనకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎంతమంది ఉన్నారు? స్థాపించినప్పటి నుంచి అంటే అప్పట్లో 2 సార్లు చేస్తే 2 సార్లు ఒకటే సీట్ గెలిచిన ఉండేవాళ్ళు. ఒకటే సీట్ గెలిచినారు. బట్ నాకు తెలిసి మనోహర్ గారు తప్ప మిగతా వాళ్ళంతా మధ్యలో, నాదన్ల మనోహర్ తప్ప మిగతా వాళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్ళే. సో ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే పవర్ ఎవరికి వస్తుంది అటు జంప్ అవుతారు. ఇప్పుడు బాలినేని గారు కూడా అప్పుడు దాకా మీకు గుర్తే ఉంటుంది, ఎలక్షన్ అయిపోయిన రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఈవీఎం ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి ఆయన 5 లక్షలు కట్టిండు రీకౌంటింగ్ కోసం. కానీ అది జరగలేదు కదా. మరి మళ్ళీ ఆయన అప్పటికి జంప్ అయ్యిండు. ఏమంటున్నాడు? మీ నాయన పేరు లేకపోతే నువ్వు సీఎం అయ్యేటండి అని. అట్లా అనుకుంటూ పోతే నాయన పేరున్న వాళ్ళంతా సీఎం కాలేదు కదా. ఇప్పుడు చిరంజీవి పేరు వల్లనే పవన్ కళ్యాణ్ లోపలికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఈయన నిరూపించుకున్న తర్వాతనే హీరోగా ఆదరించినారు. అలా జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లో వాళ్ళ నాయన పేరు చెప్పుకొని వచ్చినా కూడా ఈయన ఒక నాయకుడుగా నిరూపించుకున్నాడు కాబట్టి ఆయన సీఎం అయ్యిండు. ఇప్పుడు అట్లా అనుకుంటే చాలా మంది ఉన్నారు. నిరూపించుకుంటేనే మనం ఇండస్ట్రీలో అయినా కూడా అంతే. ఇప్పుడు బ్రహ్మానందం కొడుకులు ఉండొచ్చు. అది ఎందుకంటే ఎంట్రీ పాస్ ఒక దాంట్లోకి రావడం, ఐదర్ అది సినిమా ఇండస్ట్రీ అయినా రాజకీయం అయినా ఏదైనా లోపలికి వచ్చి దాన్ని మాత్రమే వాళ్ళు పాత వేస్తారు. దాని తర్వాత నిరూపించుకోవడం మనం